పెద్దవాళ్ళు ఎప్పుడు అసలు ఇప్పుడు కొత్త రూల్స్ వల్ల ఒక వ్యక్తి బంగారం పెట్టడానికి వెళ్తే ప్రాసెస్ ఎంత టైం పడుతుంది సార్? వాళ్ళు ఏమేమి చూస్తున్నారు? చాలా పట్టచ్చు. ఇప్పుడు ఏంటంటే మీకు అదొకటే కాదు, మీకు ఈ బంగారం నీదేనా, ఆధారు, పాన్ కార్డు ప్లస్ కస్టమర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషను. ఈ కస్టమర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఏం చేస్తారో తెలియదు, మరి ఇంతవరకు ఏం చెప్పాలా. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏం చేస్తారు? మీరు మా ఇంటికి వచ్చి వెరిఫై చేస్తారా, పక్కింటి వాళ్ళు అడుగుతారా? చెప్తున్నా అసలు ఇది ఉంది సరే, అయిన తర్వాత మీరు ఆ తర్వాత ఏంటి, లోన్ తీసుకున్న డబ్బులు దానికే ఖర్చు పెడుతున్నాడా అని కూడా లెక్క చూడాలి, బ్యాంకు పర్యవేక్షించాలి. అసలు వాళ్ళెవరు? నేను లోన్ నా డబ్బులు, ఫర్ ఎగ్జాంపుల్ నా జేబులో డబ్బులు ఉన్నాయి, ఎవరైనా వచ్చి అడగగలరా నువ్వు ఈ డబ్బులు ఎట్లా ఖర్చు పెడతావని? ఇల్లీగల్ పద్ధతుల్లో కాకుండా లీగల్గా నేనేం చేసుకున్నా వాడికి అనవసరం, ఇంకోటి అడగడానికి హక్కు లేదు. నా డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటా. నా డబ్బులతో కొనుక్కున్న బంగారం బ్యాంకులో పెట్టి మళ్ళీ డబ్బులుగా దాన్ని మార్చుకుంటే ఆ డబ్బులు నువ్వు ఎట్లా ఖర్చు పెడుతున్నావో, నాకు చెప్పినట్లే ఖర్చు పెడుతున్నావు అంటే వాట్ ఈస్ దిస్? ఇది ఏమైనా చట్టబద్ధంగా చెల్లుద్దా? కోర్టుకి వెళ్తే చెల్లుద్దా ఇది? అసలు నాకు తెలిసి అయితే కోర్టుకి వెళ్తే చెల్లదు. నేను లోన్ తెచ్చుకున్న తర్వాత ఆ డబ్బులు పర్సనల్ అని పెడతా. చాలా సందర్భాల్లో ఇప్పుడు ఉన్నాయి, ఆ డీమ్యాట్ అకౌంట్లో ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్లో షేర్లు అమ్ముతాడు, షేర్లు అమ్మితే డబ్బులు, షేర్లు అమ్మిన తర్వాత అకౌంట్లో డబ్బులు ఉంటాయి, డీమ్యాట్ అకౌంట్లో డబ్బులు ఉంటాయి, అమౌంట్ అట్లా ఉంటుంది. దాన్ని విత్డ్రా చేసుకుంటాను నేను. విత్డ్రా చేసుకునేటప్పుడు కారణం ఏంటంటే కింద ఉంటుంది మొత్తం మామూలు ట్యాబ్స్లో ఉంటుంది. కారణం ఏంటంటే పర్సనల్ లీడ్ అని పెడతాం. పర్సనల్ లీడా కాదా? ఎవరికి ఎందుకు చెప్పాలి? పర్సనల్ లీడ్ అంతే, అది దట్ ఈస్ మై ప్రైవసీ. నా డబ్బులు నా ఇష్టం, నా డబ్బులు అకౌంట్లో ఉన్నాయి, పర్సనల్ నీడ్ అని పెడతాను. నువ్వు పర్సనల్ నీడ్కి వాడుతున్నావా, ఇంకా దేనికి వాడుతున్నావా, ఎవరికైనా అప్పిస్తున్నావా, వాట్ వే యు ఆర్ కన్సర్న్? ఇది రాజ్యాంగబద్ధంగా చెల్లుద్దా, న్యాయమా? అయితే ఈ చర్యలు ఎవరికి పనిష్మెంట్? అంటే సామాన్య జనానికా, లేకపోతే లోన్స్ ఇచ్చే కంపెనీస్కా? వెరీ కుంబర్సమ్ ప్రాసెస్. దీనిలో మీరేం చేస్తున్నారు? మీరేదో అక్కడ సమస్యలు కొన్ని ఉన్నాయి నిజమే, లోన్స్ తీసుకోవడంలో ఇతరత్ర సమస్యలు ఉంటే ఉండొచ్చు చాలా. అక్కడ లోన్స్ ఇచ్చే సంస్థలన్నీ ఒకే రూల్స్ ఫాలో అవ్వకపోవచ్చు, లేకపోతే ఈ లోన్స్ తీసుకునే వాళ్ళలో ఎవరైనా సరైన వాళ్ళు కాకుండా ఇంట్లో వాళ్ళయో ఇంకో వాళ్ళయో తెచ్చుకొని పెట్టేస్తున్న వాళ్ళు కావచ్చు. ఇవన్నీ వేరే రకంగా కంట్రోల్ చేయాలి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. ఇంట్లో ఎక్కడైనా దొంగతనం చేసుకురాడు వాళ్ళ ఇంట్లో ఒక అల్మారాలో బంగారం తెచ్చి తాకట్టు పెడితే దట్ ఈస్ ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇంట్లో వాళ్ళు పోలీసులు కంప్లైంట్ చేసుకొని లేకపోతే వాళ్ళలో వాళ్ళు సెటిల్ చేసుకునే కేసు ఇది. అంతేగాని మీరు తెచ్చి దీన్ని ఏమవుతుంది, ఇప్పుడు మీరు కొండనాలికి మంది వేస్తే ఉండనాలికి పోతుంది. ఇప్పుడు ఆ చిన్న సమస్యలు, కొన్ని సమస్యలు ఉన్నాయి నిజమే. నేను ఇంకోటి కూడా చెబుతాను, అసలు ఇందాక చెప్పినట్లుగానే మళ్ళీ నిజంగా దొంగతనం చేసినోడు ఎవడు బ్యాంకుకి తెచ్చి పెట్టడండి, బ్యాంకుకి తెచ్చి లోన్ కోసం పెట్టడు. ఇప్పుడు ఇవన్నీ కూడా బ్యాంక్, నాకు తెలిసి అయితే చాలా రేర్ అలా జరిగాయి. పెట్టరు, వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో చాటుమాటికే జ్యువెలరీ షాపులో చిన్న షాపుల్లో అమ్మేసుకుని పోతారు. అయితే జ్యువెలరీ షాప్స్కి మొత్తం మినహాయించేశారు, వాళ్ళు అక్కడికి వెళ్ళి పెట్టుకోవచ్చు తనక. అసలు ఎట్లా ఆపుతారు? వీళ్ళు రూల్స్ పెట్టే తాపత్రయమే తప్పితే బ్యాంకులో పెట్టుకోకపోతే మార్వాడి దగ్గర పెట్టుకుంటాడు, అంతే కదా. దీనివల్ల ఏమవుద్ది, మీకు నష్టపోతాడు కస్టమర్. నేను బ్యాంకులో పెట్టుకునే ప్రాసెస్ ఉంటే, బ్యాంకులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటే కనుక నేను బ్యాంకులో పెట్టుకుంటే నాకు న్యాయబద్ధంగా వచ్చే డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈ పోటీ ఉంటే బ్యాంకులతో, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలతో పోటీ ఉంటే ప్రైవేట్ మార్వాడి కూడా కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నా దగ్గరికి కస్టమర్ రావాలంటే నేను కూడా బ్యాంకుల పద్ధతిలోనే కాస్త న్యాయబద్ధంగా ఉండాలనుకుంటాడు. బ్యాంకుల నుంచి మీరు ఇంతమంది జనాన్ని బయటికి దోసేసి వాళ్ళు రావడానికే భయపడి గోల్డ్ లోన్ మనకి రాదేమో అనే పరిస్థితి వచ్చి వాళ్ళు మార్వాడి దగ్గరికి పోతే మార్వాడికి లోకువే, మార్వాడి ఇష్టానుసారం చేస్తాడు. దెన్ పీపుల్ లూజ్. టైటన్ చేసినప్పుడు రూల్స్ మీరు జనాలకే నష్టం. ఇక్కడ రూల్స్ టైటన్ చేసే పద్ధతి ఇది కాదు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అని ఇట్లాంటివి కాదు. బహుశా మీరు ఇంటర్నల్గా టైటన్ చేసుకోండి. మీరు ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అప్రైజర్, థర్డ్ పార్టీ అసెస్మెంట్, లేకపోతే థర్డ్ పార్టీ ఫైన్టెక్, ఇది అంటే థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి, బయట వాళ్ళు వచ్చి గోల్డ్ వే చేయటం, అంటే పిలిస్తే వచ్చి, అంటే టెక్నికల్ ఎక్స్పర్ట్ లాగా వచ్చి గోల్డ్ వే చేసి దాని వాల్యూ కట్టి చేసేవాళ్ళు థర్డ్ పార్టీ ఎక్స్పర్ట్ లాగా, వాళ్ళని వద్దంటున్నారు. అవన్నీ మీరు చేసుకోండి. బ్యాంకులో ఇంటర్నల్గా మీరు టైటన్ చేయాల్సిన వాటిని తీసుకొచ్చి కస్టమర్ మీద పడేసి కస్టమర్ని కూడా దానిలో పార్టీ చేసి టైటనింగ్ ప్రాసెస్లో మీరు చేస్తే ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? ఇది